వైసీపీ నాయకులపై జరుగుతున్న వేధింపులు అన్యాయమని మండపేట వైసీపీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అన్నారు. రాయవరం మండలం చెల్లూరు శివారులో రైతు పాలిక శ్రీను తన పొలాన్ని చదును వేసుకుంటే ట్రాక్టర్లను తహసీల్దార్ సీజ్ చేయడం దారుణమన్నారు. అధికారులు తెలుగుదేశం పార్టీ నాయకుల చెప్పు చేతల్లో పనిచేయడం సరికాదన్నారు. ఎల్లకాలం ఒకే ప్రభుత్వం ఉండదని అధికారులు గుర్తించాలన్నారు. వైసీపీ కార్యకర్తలకు ఎలాంటి ఆటంకాలు కలిగించినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున అండగా ఉంటామని స్పష్టం చేశారు. ఇక్కడ ఏం జరిగిందని విజయవాల్సి ఫోటోలు పెట్టాం కదా, మేము చూస్తాం. ఇప్పుడు విజువల్స్ అన్ని చూపెడతాను నీకు. ఇప్పుడు బొమ్మ ఇక్కడ మేము వచ్చాం కదా, మేము వచ్చామని కాదు, అసలు వచ్చి చూసుకోవాలి కదా. నువ్వు అరెస్ట్ చేసామన్నప్పుడు అక్కడ నుంచి ఆదేశాలు ఇవ్వటం కాదు కదా. అరెస్ట్ అని కాదు, ఈ పట్టుకెళ్ళి పోలీస్ స్టేషన్ దగ్గర పెట్టమన్నారు కాదండి. అరెస్ట్ కాదు, ఈ పట్టుకెళ్ళి పోలీస్ స్టేషన్. రైతుకి అతను వ్యవసాయ నిమిత్తం చేసుకునేటువంటి పనులు అవన్నీ ఇది ఏమి నేరం చేసేసేవారని చెప్పేసి ఇక్కడ అంటే మీరు కక్షాదిం చర్యలు అయ్యి అధికారులకి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. సార్, మీరు మనకు జీతం ఇచ్చేది ప్రభుత్వాలు, తెలుగుదేశం పార్టీలు కాదు. తోటి వైఎస్ఆర్ పార్టీ నాయకుల్ని కార్యకర్తలను అనగదొక్కాలనేటువంటి ప్రయత్నం చేస్తే చూస్తూ ఊరుకునేటువంటి పరిస్థితి లేదు. మెండపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి ఏ కార్యకర్తకు అన్యాయం జరిగినా వైఎస్ఆర్ పార్టీ అంతా అక్కడ ఉంటుందనేటువంటిది కూడా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాననేటువంటిది కూడా ఈ సందర్భంగా ఇక్కడ ఏం జరిగిందని విజయవాల్సి ఫోటోలు పెట్టాం కదా, మేము చూస్తాం. ఇప్పుడు విజువల్స్ అన్ని చూపెడతాను నీకు. ఇప్పుడు బొమ్మ ఇక్కడ మేము వచ్చాం కదా, మేము వచ్చామని కాదు, అసలు వచ్చి చూసుకోవాలి కదా. నువ్వు అరెస్ట్ చేసామన్నప్పుడు అక్కడ నుంచి ఆదేశాలు ఇవ్వటం కాదు కదా. అరెస్ట్ అని కాదు, ఈ పట్టుకెళ్ళి పోలీస్ స్టేషన్ దగ్గర పెట్టమన్నారు కాదండి. అరెస్ట్ కాదు, ఈ పట్టుకెళ్ళి పోలీస్ స్టేషన్. రైతుకి అతను వ్యవసాయ